ఈ రోజు తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య ఆలేరు ప్రజల అభివృద్ధి, పరిపాలన సౌలభ్యం మరియు సామాజిక సంక్షేమానికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావిస్తూ ఘనంగా మాట్లాడారు. శ్రీ ఐలయ్య పేర్కొంటూ ఆలేరు నియోజకవర్గం విస్తీర్ణ పరంగా విశాలంగా ఉండటంతో పాటు జనాభా పరంగా కూడా రాష్ట్రంలో పెద్ద నియోజకవర్గాల్లో ఒకటిగా ఉందన్నారు. గత 20 సంవత్సరాలుగా ఆలేరును రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పై ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంఘాలు పోరాటాలు నిర్వహించాలని గుర్తు చేశారు. ప్రజల భావోద్వేగం, పరిపాలన అవసరం దృష్ట్యా ఆలేరు నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఆయన మరింతగా సూచిస్తూ విస్తారమైన గ్రామాల పరిధి కలిగి జనాభా అధికంగా ఉన్న రఘునాథపురం ప్రాంతాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దూర ప్రాంతాల్లో ఉన్న కొన్ని గ్రామాలకు రేషన్ సౌకర్యం అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ఆ గ్రామాల్లో కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేయడం లేక డీలర్ ఆధ్వర్యంలో పంపిణీ కేంద్రాలు ప్రారంభించడం వంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీ బీర్ల ఐలయ్య పేర్కొంటూ ఆలేరు ప్రజల చిరకాల కోరిక అయిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు జరిగితే అది ప్రజల అభివృద్ధి ప్రయాణానికి పెద్ద మైలురాయిగా నిలుస్తుంది. మా ఆలేరు వెనుకబడిన ప్రాంతాలను ముందుకు తీసుకువచ్చే బాధ్యతాయుత నిర్ణయంగా ఇది నిలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ అభ్యర్థనను సానుకూలంగా పరిగణించి తక్షణ నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. అంతేకాక ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాను ఎల్లప్పుడూ ప్రజలతోనే ఉంటానని, ఆలేరు అభివృద్ధి కోసం అసెంబ్లీ ప్రభుత్వం అధికారులతో నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏదైతే మనం సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఆ రేషన్ కూడా వృద్ధులు అందరూ కూడా తీసుకుంటారు కాబట్టి దయచేసి ఆమ్లెట్ విలేజ్లో కూడా రేషన్ షాపులు పెడితే బాగుంటుందని తెలియజేస్తూ, అధ్యక్ష, మా వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల మన గౌరవ ముఖ్యం ద్వారా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్నాం. దాని ద్వారా ఒక రెవెన్యూ డివిజన్ అయితే అక్కడ जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. All the papers are deemed have been laid on the table of the House. సంతాప ప్రతిపాదన. సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట శాసనసభ నియోజకవర్గ సభ్యులు శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు 1952 సెప్టెంబర్ 14వ తేదీన శ్రీ నారాయణ రెడ్డి, శ్రీమతి కమలమ్మ దంపతులకు ఖమ్మం జిల్లాలో పాతలింగాల గ్రామంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. వీరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వరంగల్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. వీరు డిగ్రీ పూర్తి చేసిన అనంతరం శ్రీమతి ఇందిరాగాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరు 1985, 1989, 1989, 1994, 1994, 1999 మరియు 2004, 2009 టర్ములకు గాను తుంగతుర్తి నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా 4 పర్యాయములు మరియు 2009 నుండి 2014 మధ్యకాలంలో సూర్యాపేట నియోజకవర్గం నుండి గెలుపొందారు. వీరు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వంలో భూగర్భ జలవనరుల ఓడరేవులు మరియు ఇరిగేషన్ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2007, 2009 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మరియు యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుండి 2024 వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులుగా
మరియు ఏఐసిసి సభ్యులుగా పనిచేశారు. వీరు 5 పర్యాయములు ఎమ్మెల్యేగా గెలుపొంది తుంగతుర్తి మరియు సూర్యాపేట ప్రజల హృదయాల్లో దామన్నగా చెరగని ముద్ర వేసుకున్నారు. వీరు ఆయా శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు. వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్ననలను పొందారు. వీరు 73 సంవత్సరాల వయస్సులో 2025 అక్టోబర్ 1వ తేదీన పరమపదించారు. సంతాప ప్రతిపాదన. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాదురులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. శ్రీ కొండా లక్ష్మారెడ్డి గారు 1941 సంవత్సరంలో పెద్దమంగళారం గ్రామము చేవెళ్ల తాలూకా రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. వీరు 1983-84 కాలానికి గాను చేవెళ్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వీరు జర్నలిజంపై మక్కువతో 1980లో న్యూస్ అండ్ సర్వీసెస్ సిండికేట్ను స్థాపించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ మరియు ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షులుగా పనిచేశారు. వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. వీరి తాతగారు శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. వీరు ఎమ్మెల్యేగా గెలుపొంది చేవెళ్ల ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వీరు చేవెళ్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందారు. వీరు శాసనసభలో ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై ప్రస్తావిస్తూ అందరి మన్ననలను పొందారు. వీరు ఏఐసిసి ప్రతినిధిగా, ఏపీ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులుగా మరియు గ్రీవెన్స్ సెల్స్ అధికార ప్రతినిధిగా పనిచేశారు. వీరు 84 సంవత్సరాల వయసులో 2025 అక్టోబర్ 13వ తేదీన పరమపదించారు. శ్రీ రామరెడ్డి దామోదర్ రెడ్డి మరియు కొండా లక్ష్మారెడ్డి గారుల ఆత్మకు శాంతి చేకూరేందుకు గాను 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తాం. ఓకే. షార్ట్ క్వశ్చన్ సార్. 0 ఓవర్ ఇప్పుడు 0 ఓవర్ అని చెప్పి చేస్తాం. మన పేరు 0 ఓవర్ను కొనసాగిద్దాం. మొదటిగా శ్రీ మల్లారెడ్డి రంగారెడ్డి గారు. శ్రీ టి రామ్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కూడా టెట్ పరీక్షకు కంపల్సరిగా వాళ్ళు రాయాలని చెప్పి ఎన్సీఆర్టీ కేంద్ర ప్రభుత్వ సంస్థ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది అధ్యక్ష. అయితే కొన్ని దశాబ్దాల కాలంగా ఉపాధ్యాయ వృత్తిలో సమసమాజ స్థాపన గురించి పనిచేస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయులకు ఈ విధంగా టెట్ పరీక్ష కంపల్సరీ అని పెట్టడం అన్నది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను మీ ద్వారా, మన సభ ద్వారా, తెలంగాణ శాసనసభ ద్వారా మనమంతా కూడా కేంద్రానికి ఒక లెటర్ రాసి ఎవరైతే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారో, వాళ్ళు ఇన్ సర్వీస్లో ఉన్నారో, ఆ ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని చెప్పి కోరుతూ అధ్యక్ష. ముఖ్యంగా ఏంటంటే
ఒక సబ్జెక్ట్ టీచర్కి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేకుండా వేరే సబ్జెక్ట్లో కూడా టెట్కు సంబంధించినటువంటి ఏదైతే ఎంట్రన్స్ పెడుతున్నారో ఎగ్జామ్ పెడుతున్నారో దాంట్లో వాళ్ళు ఆ యొక్క సిలబస్ని పొందుపరుస్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా మ్యాథ్స్ ఉపాధ్యాయుడు ఫిజికల్ సైన్స్ కూడా ఎగ్జామ్ రాయాలి, అదేవిధంగా బయోసైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఫిజికల్ సైన్స్ రాయాలి, ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు మ్యాథ్స్ లేదా ఈ విధంగా ఉండడం మూలంగా ముఖ్యంగా అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇట్లా చాలామంది ఉపాధ్యాయులు వెనకటికి ఎప్పుడో దశాబ్దాల కింద వాళ్ళు సెలెక్ట్ అయ్యి జాబ్స్ చేస్తుంటే వాళ్ళు ఇది రాయకుంటే కనుక ఉద్యోగం నుంచే తీసేస్తామన్న విధంగా ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి మనం వెంటనే మన శాసనసభ ద్వారా మన ప్రభుత్వం ద్వారా మనం ఒక నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలోనన్నా మినహాయింపు మన ప్రభుత్వం ద్వారానన్నా ఇవ్వాలి, లేదంటే కేంద్రానికి లెటర్ రాసి కేంద్రమైన మినహాయింపు ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష. శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి. అధ్యక్ష, 1 minute. మినిస్టర్ గారు జూపల్లి మినిస్టర్ గారు నోటెడ్ అని అధ్యక్ష. శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి. అధ్యక్ష, మొన్న వర్షాలు పడ్డప్పుడు అధ్యక్ష నా నియోజకవర్గంలో కుంటలు చెరువులు దానివల్ల చాలా కాలనీలు మునిగిపోయినాయి అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే కుంటలు చెరువులన్నీ కూడా అన్యాకృతంగా మున్సిపాలిటీలలో అదేవిధంగా మాకుండేటువంటి మండలంలో ఆ ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లలో పూర్తిగా అక్రమ నిర్మాణాలు రావడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుంటే గతంలో తుర్కయంజాల్ ఒక పెద్ద చెరువు అధ్యక్ష, చాలా పెద్ద చెరువు, మీకు కూడా తెలుసు అధ్యక్ష. ఆ చెరువును మధ్యలో నుండి వేలాది లారీలు అక్కడ నింపితే హైడ్రా వాళ్ళు కొంత తీసినారు అధ్యక్ష. మళ్ళా అదేవిధంగా అది పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు ఒక 50-60 కాలనీలు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వెంటనే హైడ్రా కానీ ఇరిగేషన్ కానీ దాని మీద చర్య తీసుకొని మాకు ఆ కాలనీ వాసులకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అది మంత్రి గారు లేదా హైడ్రా వాళ్ళు ఏమి చర్య తీసుకుంటారో దాన్ని వెంటనే చెప్పమని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు నోటెడ్ అధ్యక్ష.